జిల్లా ఆత్మకూరు పట్టణంలో పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ మీరా మొహిద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చల్లటి మంచినీటి చలివేంద్రాన్ని ఆత్మకూరు పట్టణ ఎస్ఐ జిలానీ రిబ్బన్ కట్ చేసి ఆదివారం ప్రారంభించారు. రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా మరియు గత 10 రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడంతో పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా ఈ చల్లని మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 10 మందికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని ఎస్ఐ జిలానీ మీరా మొహిద్దీన్ను అభినందించారు. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మకూరు ఎస్ఐ గారికి ఇక్కడికి విచ్చేసిన తన సన్నిహితులకు చలివేంద్రం నిర్వాహకులు మీరా మొహిద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. గత 4 ఏళ్లుగా రంజాన్ నెల ప్రారంభమైన సమయంలో ఆత్మకూరు పట్టణంలో బీఎస్ఆర్ సెంటర్లో చలివేంద్రం ప్రారంభించి దాదాపు 100 రోజులకు పైగా నిత్యం ప్రతిరోజు చలివేంద్రాన్ని కొనసాగిస్తూ వస్తున్నామని, అదే క్రమంలో ఈ ఏడాది కూడా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జిలానీ మీరా మొహిద్దీన్తో పాటు బీఎస్ఆర్ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు, వెంకటేశ్వర్లు, సైబీ, ఇర్ఫాన్, తారిక్, నజీర్ తదితరులు హాజరయ్యారు. మీరా మొహిద్దీన్, నా పేరు మీరా మొహిద్దీన్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి 15 రోజుల నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఆత్మకూరులో రంజాన్ శుభ సందర్భంగా ఈరోజు ఒక్క పొద్దులో ప్రతి సంవత్సరం ఒక 6 సంవత్సరాల నుంచి ఒక్క పొద్దుల టైంలో ప్రతిరోజు పొద్దున 8 నుంచి సాయంత్రం 7 దాకా చల్లని కూలింగ్ వాటరు తాపిస్తూ చలివేంద్రం పెట్టాము. దీనికి ప్రారంభించిన మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, మన బిఎస్ఆర్ కాలేజీ మన శ్రీనివాస నాయుడు గారు, వెంకటేశ్వర అన్న గారు, మన నజీర్ సార్ గారు, అబ్బాయిలు ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేశాం. దీనికి అందరూ వచ్చి మాకు సహకరించారు. సాయంత్రం పూట మన ఒక్క పొద్దులు ఉంటారు కాబట్టి ముస్లిం సోదరులు రోజు పుచ్చకాయ కానివ్వండి అవి మసీదుకి పంపిస్తాం. ఇక్కడ 100 రోజులు తప్పకుండా ఈ చలివేంద్ర ప్రతి సంవత్సరం పెడతాం. ఈ సంవత్సరం కూడా ప్రారంభించిన మా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాము అలైకుం.